ఎవరికైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఎవరైనా అడగొచ్చు. అట్లా మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఎఫ్ఐఆర్లు చేయొద్దు, ఎవరు కూడా కేసులు చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం చూస్తా ఉన్నాం. సో ఇది అంటే అంటే ఇక్కడ ఏంటండి అంటే ప్రభుత్వం ప్రశ్నించొద్దా? మీరు ఇచ్చిన హామీలు ప్రశ్నించి తప్ప అండి. సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే ఇక వాళ్ళ మీద కేసులు వేయడం, పోలీసులను మీరు దగ్గర పెట్టుకొని వాళ్ళతో ఎఫ్ఐఆర్ చేయించడం, ఇక ఇదంతా పెద్ద అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక కొత్తగా అర్బన్ నక్సలైట్ అని చెప్పి వాళ్ళ మీద ముద్రేస్తా ఉన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మన అర్బన్ నక్సలైట్ అని చెప్పి ముద్రేస్తా ఉన్నారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు. అది జర్నలిస్టులైనా, ప్రజా సంఘాల నాయకులైనా, రాజకీయ నాయకులైనా, ఉద్యమకారులైనా ఎవరినో వదిలిపెడతారు. ఖచ్చితంగా బరాబరికి కేసుల కోరు భయపడరు. తెలంగాణ చైతన్యం ఉన్న గడ్డ, పౌరుషం ఉన్న గడ్డ, ఎన్నో ఉద్యమాలు చేసిన గడ్డ. మీ ప్రభుత్వాలకు, రాజకీయ పాలనకు ఎవరు భయపడరు. ఈ తెలంగాణ ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటది. తెలంగాణ సభ ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది, అన్యాయాల మీద ఎప్పుడు భయపడదు. మీ అక్రమ కేసులు పెడితే ఎవరైనా ఎదుర్కొంటారు. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి, ప్రభుత్వాలు కొంచెం ఆలోచన చేయాలి. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తాం, ఎఫ్ఐఆర్ చేస్తాం, అక్రమంగా ఇంటికి పోతారు. ఇంటికి అసలు వారికి సమాచారం ఉండదు, నోటీస్ ఉండదు, ఇంటికి పోతారు, అర్ధరాత్రి ఇంటికి పోతారు, అరెస్ట్ చేస్తారు, భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇలాంటి చర్యలు మానుకోవాలి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా. ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. మీరెవరండి కాలు రాయడానికి?